ఓం శాంతి 25/12/1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సంగం యుగం యొక్క ప్రతిరోజు పండుగ రోజే మరియు మేళా జరుపుకునే రోజులు. క్రిస్మస్ సందర్భంగా వృక్షపతి శివబాబా తన అదృష్ట సితారాలు అయిన పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఉన్నతోన్నతమైన తండ్రి ఉన్నతోన్నతమైన పిల్లలకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇస్తున్నారు. క్రిస్మస్ కంటే మధురమైన పిల్లలకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇస్తున్నారు. సంగమ యుగం యొక్క రోజులు ఉన్నతోన్నతమైన రోజులు. చెడు రోజులు సమాప్తి అయిపోయి సంతోషము ఉత్సాహంతో ఉండే ఉత్సవం యొక్క రోజులు సంగమ యుగం. ఈ క్రిస్మస్ సందర్భంగా వృక్షపతి కల్పవృక్షం యొక్క కథను వినిపిస్తూ ఉన్నారు. ఈ సంగమ యుగం యొక్క క్రిస్మస్ రోజున కల్పవృక్షం యొక్క పునాదిలో శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలు మెరుస్తూ మొత్తం వృక్షాన్ని మెరిపింపజేస్తున్నారు. అదృష్ట సితారాలు, ప్రియమైన సితారాలు వృక్షాన్ని అతి సుందరంగా తయారు చేస్తున్నారు. వృక్షానికి అలంకరణ చైతన్యంగా మెరుస్తూ ఉన్న సితారాలు మీరు. వృక్షంలో తెల్లగా ప్రకాశవంతమైన ఫరిస్తాలు మెరుస్తూ వృక్షాన్ని మెరిపింపజేస్తున్నాయి. దీనికి స్మృతి చిహ్నంగానే ఈరోజు క్రిస్మస్ చెట్టును అలంకరిస్తారు. సంగమ యుగం యొక్క పండుగ రోజులలో ఉత్సవం యొక్క రోజులో రాత్రిని కూడా పగలుగా చేసుకుంటారు. అంధకారాన్ని వెలుగులోకి మార్చుకుంటున్నారు. బ్రాహ్మణ పరివారాన్ని సంగమ యుగం యొక్క ఉన్నతమైన రోజుల్లో కలుసుకొని ఆత్మిక భోజనం, బ్రహ్మ భోజనం ప్రేమతో తింటారు. అందువలన స్మృతి చిహ్నంగా కూడా పరివారం అందరూ కలిసి తింటూ త్రాగుతూ మజా జరుపుకుంటారు. మొత్తం కల్పంలో మజా జరుపుకునే రోజులు లేదా మజాల యుగం సంగమ యుగం. ఈ సంగమ యుగంలో ఎంత కావాలి అంటే అంత మనస్ఫూర్తిగా మజా జరుపుకోవచ్చు. జ్ఞానామృతం యొక్క నశ లవ్లీన్గా తయారు చేస్తుంది. ఈ ఆత్మిక నశ యొక్క అనుభవం విశేషంగా పండుగ రోజులలో చేసుకుంటారు. సంగమ యుగం యొక్క బ్రహ్మ ముహూర్తంలో అమృత వేళలో శ్రేష్ఠ జన్మ యొక్క నేత్రం తెరుచుకుంది. మరియు ఇంకా ఏం లభించాయి, ఎన్ని కానుకలు లభించాయి. కళ్ళు తెరవగానే వృద్ధ బాబాను చూశారు. తెల్లని బాబాను చూశారు. తెలుపులో ఎరుపును చూశారు కదా. ఎవరు చూశారు? శాంతికర్త బాబాను చూశారు. ఎన్ని కానుకలు ఇచ్చారు. ఎన్ని కానుకలు ఇచ్చారు అంటే జన్మ జన్మలు ఆ కానుకలతో పాలింపబడవచ్చు. ఏది కొనాల్సిన పని లేదు. అన్నింటికంటే పెద్ద కానుక వజ్రం. దానికంటే విలువైన స్నేహం యొక్క కంకణం, ఈశ్వరీయ గారడి యొక్క కంకణం ఇచ్చారు. దీని ద్వారా ఏది కావాలి అంటే అది, ఎప్పుడు కావాలి అంటే అప్పుడు సంకల్పంతో ఆహ్వానం చేయగానే లభిస్తుంది. బ్రాహ్మణ ఖజానాలో అప్రాప్తి వస్తువు ఏదీ లేదు. ఇటువంటి కానుక కళ్ళు తెరవగానే పిల్లలందరికీ లభించింది. అందరికీ లభించింది కదా. ఎవరు మిగిలిపోలేదు కదా. ఇదే క్రిస్మస్ రోజు యొక్క గొప్పతనం. ఇది బ్రాహ్మణుడు యొక్క స్మృతి చిహ్నం. అంతిమ ధర్మం వరకు కూడా ఇప్పటికీ నడుస్తుంది. ఎందుకంటే శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలైన మీరు మొత్తం వృక్షానికి పునాది. సర్వాత్మలకు తాత ముత్తాత మీరే. ఇవన్నీ మీ శాఖలు. వృక్షానికి పునాది ఉన్నతోన్నత బ్రాహ్మణులైన మీరే. అందువలన ప్రతి ధర్మం యొక్క ఆత్మలు ఏదో ఒక రూపంలో మీ యొక్క సంగం యుగి ఆచార వ్యవహారాలను ఇప్పటికీ జరుపుకుంటూ ఉన్నారు. అటువంటి పారంపర్య పూజ్య ఆత్మలు కదా. పరమాత్మ కంటే డబల్ పూజ్యులు మీరే. ఇలా స్వయాన్ని ఉన్నతోన్నతంగా శ్రేష్ఠాతి శ్రేష్టంగా భావిస్తూ మజాల రోజును జరుపుకుంటూ ఉన్నారు కదా. జరుపుకునే రోజులు ఎంతో కొన్ని రోజులు. కల్పం యొక్క లెక్కలో ఒకే గొప్ప రోజు. బాగా జరుపుకోండి. సంతోషంతో నాట్యం చేయండి. బ్రహ్మ భోజనం తినండి మరియు సంతోషం యొక్క పాటలు పాడండి. ఇంకా ఏమైనా చింత ఉందా? నిశ్చింత చక్రవర్తులు రోజంతా ఏం చేస్తారు? మజాగా ఉంటారు కదా. అలాగే మనస్సు యొక్క మజా జరుపుకోండి. హద్దులోని రోజులో మజా జరుపుకోకూడదు.
బేహద్దు రోజు యొక్క బేహద్దు నిశ్చింత యొక్క మజా జరుపుకోండి. అర్థమైందా? బ్రాహ్మణ సంసారంలోకి వచ్చారు ఇందుకోసం మజా జరుపుకోవటానికి. మంచిది. ఈరోజు విశేషంగా నలువైపులా ఉన్న డబల్ విదేశీ పిల్లలకు మజాల రోజు, ఉన్నతోన్నత రోజు జరుపుకోవటానికి విశేష శుభాకాంక్షలు. బాప్దాదా విశేషంగా కలయిక యొక్క బహుమతి ఇవ్వటానికి వచ్చారు. ఇప్పుడు చాలా కొద్ది మంది ఉన్నారు, అయినా ఎంత దూరంగా కూర్చోవాల్సి వస్తుంది. బుద్ధికి ప్రాప్తి లభించింది, కానీ మరలా దర్శనం మాత్రంగానే ఉండిపోతుంది. ఆ దర్శనం కూడా ఇప్పుడు లేదు, ఎందుకంటే బాబా ఇప్పుడు రావడమే లేదు. కలుసుకునే అవకాశం ఉండదు, కేవలం దర్శనం చేసుకుంటారు. దృష్టి దర్శనంలోకి మారిపోతుంది. అంతిమంలో కేవలం దృష్టియే లభిస్తుంది. అది భక్తిలో దర్శనం అనే మాటలలోకి మారిపోతుంది. డబల్ విదేశీలకు ఈ విశేషమైన నష ఉందా? ఏ విశేషమైన నష ఉంటుంది? ఒక పాట పాడుతారు కదా, ఉన్నతోన్నతమైన గోడలు, ఉన్నతోన్నతమైన సముద్రం. ప్రపంచ దేశాలకు గోడలున్నాయి. ఉన్నతోన్నతమైన దేశం యొక్క గోడలు ధర్మం యొక్క, జ్ఞానం యొక్క, నమ్మకాల యొక్క, ఆచార వ్యవహారాల యొక్క గోడలన్నింటినీ దాటుకొని వచ్చారు కదా. భారత్ వాసీలు కూడా కలుసుకుంటూ ఉన్నారు. భారత్ వాసీలకు కూడా వారసత్వం లభించింది, కానీ దేశంలోనే కలుసుకున్నారు. ఇంత ఉన్నతమైన గోడలు దాటాల్సిన పనే లేదు. కేవలం భక్తి యొక్క గోడను దాటారు. కానీ డబల్ విదేశీ పిల్లలు అనేక రకాలైన ఎత్తైన గోడలను దాటారు. అందువలన డబల్ నష ఉంటుంది. అనేక రకాలైన పరదాల యొక్క ప్రపంచాన్ని దాటారు. అందువలన అలా దాటిన పిల్లలకు డబల్ ప్రియ స్మృతులు. శ్రమ అయితే చేశారు కదా, కానీ బాబా యొక్క ప్రేమ శ్రమను మరిపింపచేస్తుంది. మంచిది. సర్వశ్రేష్ఠ పుణ్యాత్మలకు, సర్వులకు లైట్ మైట్ ఇచ్చే ఉన్నతోన్నతమైన పిల్లలకు, మజాల యొక్క సంసారంలో సదా ఆత్మిక మజా జరుపుకునే వారికి, ప్రతిరోజు ఉత్సవంగా భావించి ఉత్సాహంలో ఉండేవారికి, బేహద్దు ఈశ్వరీయ కానుకను పొందేవారికి, కల్పవృక్షంలో మెరుస్తూ ఉండే శ్రేష్ఠ సితారాలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.